యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ శరణాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానైన నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. అంశం, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. అంశము దేవుని యొక్క త్రోవ. దేవుని యొక్క త్రోవ. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి, దేవుని వద్దకు వచ్చినటువంటి వారికి, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం వినటువంటి వారికి దేవుడైన యెహోవా ఆనాడు యాకోబు తన తండ్రి యొద్ద నుండి వెళ్ళి తన మేనమామైనటువంటి లాబాను యొద్ద నుండి భార్యలతోనూ అలాగే దాసీలతోనూ కుమారులతోనూ కుమార్తెతోనూ తిరిగి వస్తూ ఉండగా తన అన్నైనటువంటి ఏశావు 400 మందిని తీసుకుని నిన్ను చంపటానికి వస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ వార్త తెలియపరిచినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు యాకోబు వస్తూ ఉండగా అరణ్యములో ప్రొద్దుగుంగిపోయిన తర్వాత యబ్బోకు రేవనటువంటి ఆ రేవు దగ్గర తన భార్యల్ని, తన దాసీల్ని, తన కుమారుల్ని, తన పిల్లల్ని అందరినీ ఒకసారి ఉంచి నేను తిరిగి వస్తాను అని వెళ్ళి ఆ రేవులో ముందు మరణం ఉంది, ఆ మరణములో మరణించినట్లయితే నా జీవితానికి గమ్యం ఏంటి అని ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా ఆ యబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రంతా కూడా యాకోబు, ఏ మనుషులు లేరు, ఎవరు లేరు, భయంకరటువంటి చీకటి ఆ యొక్క రేవులో ఉండి ఆ రాత్రి వేళ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర కన్నీరు గారుస్తున్నాడు, దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర గోజాతా ఉన్నాడు, దేవుని దగ్గర భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. కారణం, అన్ననేటువంటి ఏశావు 400 మందిని తీసుకుని సైన్యముతో వస్తూ ఉన్నాడు అని ఆ వార్త విన్నప్పుడు భయం వచ్చి ఆ మరణ భయములో ఆ రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు ఆ రాత్రి యాకోబుని దేవుడు పట్టుకున్నాడు. దేవుడని యాకోబుకి అర్థమైనప్పుడు కూడా యాకోబు గట్టిగా పట్టుకుని నన్ను పోని అడిగినప్పుడు కూడా నీవెవరవు, నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆస్వాదిస్తేనే కానీ నేను నిన్ను పోనిస్తాను అని చెప్పి రాత్రి తెల్లవారుజామున గట్టిగా పట్టుకున్నప్పుడు దేవుడైన యెహోవా ఆ దూత యాకోబు యొక్క ఆ నడుమ చూసినప్పుడు ఆ తొంటిన కొట్టినప్పుడు ఆ తొంటంతా కూడా నరము చెదిరినప్పుడు కూడా, దెబ్బ తగిలినప్పుడు కూడా, బాధ అయినప్పుడు కూడా గట్టిగా పట్టుకుని ఇడిచిపెట్టకుండా దేవుని అలాగే ఉన్నాడు. తెల్లవారుజాము అవుతూ ఉంది, తెల్లారిపోతూ ఉంది. నన్ను పోని
అని అంటున్నప్పుడు కూడా దేవుడు నేను ఏమాత్రము కూడా నిన్ను పోనివ్వను, ఇందుకేనా నీ వచ్చింది అని గట్టిగా పట్టుకున్నప్పుడు తెల్లవారుజామున దేవాదేవుడు ఆయన అడిగాడు. ఏమని అడిగాడు? నీ పేరు ఏమిటి అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరు ఇక మీదట యాకోబు కాదు ఇజ్రాయేలు అని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం ఆది కాండములో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటాం. ఇజ్రాయేలు అనగా రక్షించబడిన వారని అర్థం, రక్షించబడిన వారని అర్థం. అయితే ఇజ్రాయేలుగా ఆ యొక్క రాత్రికాల సమయంలో రక్షించబడిన తర్వాత ఆయన తిరిగి వస్తున్నప్పుడు అందైనటువంటి ఏశావు ఆ 400 మందితో వచ్చినప్పుడు, ఆ 400 మందితో చూసినప్పుడు వాళ్ళంతా కూడా భయపడ్డారు. దేవుడు మాట్లాడు కాబట్టి ఏమని మాట్లాడారు చూడండి. అక్కడ నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడని యెహోవానగు నేను నీకు ఉపదేశము చేదును. నీకు ప్రయోజనము కలిగినట్లు. జాగ్రత్త గమనించండి. దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన దగ్గర ప్రార్థన చేసినటువంటి వారికి, ఆయన దగ్గర కనిపెట్టుకున్నటువంటి వారికి ఆయన ప్రయోజనమును కలగజేసేవాడు కానీ నష్టాన్ని పరిచేవాడు కానే కాదు. కాబట్టి ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ సమయంలో ఈ వాక్యం వింట నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ కలవలో ఉన్నావో, ఏ ఆందోళనలో ఉన్నావో, ఏ గలిబిల్లో ఉన్నావో, ఏ భయంకర భయములో ఉన్నావో, అలాంటి నీవు యాకోబులాగా అనగా ఇజ్రాయేల్ లాగా దేవుని దగ్గర కనిపెట్టినట్లయితే, దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే నీకు ఎలాంటి స్థితి అయినప్పుడు కూడా ప్రయోజనమును కలగజేసే దేవుడు. నీకు ప్రయోజనము కలగాలంటే ఆ దేవాదేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్లుగా, ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నట్లుగా ఈ యొక్క సమయంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని మీరు గమనించినట్లయితే, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. కాబట్టి నీవు నా త్రోవలో నడవాలి, కాబట్టి నేను నడిపిస్తాను అనే దేవుడు ఇజ్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం అంశం ఏంటంటే, దేవుని యొక్క త్రోవలో నీవు నడిచినట్లయితే నీకు తప్పకుండా దేని నిమిత్తమైతే నువ్వు బాధపడుతున్నావో, దేని నిమిత్తమైతే దుఃఖము కలుగున్నావో, దేని నిమిత్తమైతే కన్నీరు కాస్తున్నావో ఆ విషయంలో తప్పకుండా నీకు ప్రయోజనము కలుగును, నీకు తప్పకుండా ఆ మేలు కలుగుద్ది అని సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో చాలామంది దేవుని యొక్క వాక్యం వినేవారు, దేవుని యొద్దకు వెళ్ళేటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, అయ్యా మేము ఎంతో కాలం ఉండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తూ ఉన్నాం, అయినప్పుడు కూడా నాకు ఏమాత్రం కూడా ప్రయోజనము కలగలేదు అని చెప్పేటువంటి వారు లేకపోలేదండి. అయితే ఎందుకు నీకు ప్రయోజనము కలగలేదంటే, నీవు ఆయన త్రోవలో నడవటలేదు. రెండే రెండు త్రోవలు, ఒకటి దేవుని త్రోవ, రెండవది సైతాన్ యొక్క త్రోవ. ఒకటి దేవుని త్రోవ, రెండవది సైతాన్ యొక్క త్రోవ. కాబట్టి నీవు దేవుని యొక్క త్రోవలో నడిచినట్లయితే తప్పకుండా నీకు ప్రయోజనము కలుగుద్ది. నువ్వు ఎలాంటి రోగి అయినప్పుడు కూడా, ఎలాంటి వ్యాధిగ్రస్తు అయినప్పుడు కూడా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, అయ్యో ఈ సమయంలో ఈ ఉన్నటువంటి ఈ అప్పుల పరిస్థితుల్లో, ఈ ఉన్నటువంటి భయంకర కోర్టు కేసు అనే పరిస్థితుల్లో
ఉన్నటువంటి అయ్యో భర్త విడిచిపెట్టేశాడు నా పరిస్థితి అని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు ప్రయోజనము కలగాలంటే నిన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త చెప్పేటువంటి త్రోవలో గనక నువ్వు నడవగలిగినట్లయితే నువ్వు తప్పకుండా దేవుని యొక్క ప్రయోజనాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఇజ్రాయేలు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క త్రోవలో నడిచారు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప ప్రయోజనాలు, ఆశీర్వాదాలు, మేలు చూసినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇంకొక మాట మనం చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు వంశస్థులకు, ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాటల్ని మనం ఒకసారి గమనిస్తాం. చదవండి. మీకు మేలుగా పోవటము మీ పాపములే కారణములు. మీకు ప్రయోజనము కలగబోటానికి కారణము, మేలు కలగబోటానికి కారణము, మీకు స్వస్థత కలగబోటానికి కారణము, మీ అప్పులు తెరబోటానికి కారణము, మీ కష్టాలు తెరబోటానికి కారణము దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మీ పాపాలే కారణం. ఏంటండి? మీ పాపములే కారణం. ఎవరైతే యాకోబులాగా ఆ రాత్రి వేళ యబ్బోకు రేవు దగ్గర పశ్చాత్తాపడి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబుని క్షమించి ఇశ్రాయేలుగా మార్చబడ్డావో, అలాగే దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఎలాంటి స్థితి అయినప్పుడు కూడా, ఎలాంటి పరిస్థితి అయినప్పుడు కూడా నీకు ప్రయోజనము కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది, నీకు ప్రయోజనం కలుగుద్ది, నీకు మేలు కలుగుద్ది. ఈ సమయంలో ఈ వాక్యం వింటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఏ దిగుల్లో ఉన్నావు, ఏ వ్యాధుల్లో ఉన్నావు, ఏ భయములో ఉన్నావు, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైనటువంటి తల్లులారా, అయ్యో నేను చదువుకున్నాను, ఎంతో చదువుకున్నాను, మా తల్లులు ఎంతో కష్టపడి చదివించారు, నాకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? అయ్యో వివాహమైంది చాలా సంవత్సరం అయిపోయింది, బిడ్డలు లేరని బాధపడుతున్నావా? అయ్యో అప్పులు ఎక్కువైపోయి ఈ అప్పులు అవుతాయని చెప్పేసి బాధపడుతున్నావా? అయ్యో ఈ వ్యాధి నాకు తగ్గదేమో, నాకు స్వస్థత అని చెప్పేసి భయపడుతున్నావా? లేదండి, లేదు. ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, పాపాలు ఒప్పుకుని దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినట్లయితే, నీ యొక్క పాపం విడిపించబడిన తర్వాత నిన్ను పాపాలు చేసేటువంటి, నీకు మేలు కానికుండా చేసేటువంటి ఆ చీకట్లో పోయిన తర్వాత ఎలాంటి వారికైనా కానీ, ఎవరికైనా కానీ తప్పకుండా దేవుడు మేలు కలగజేస్తాడు, తప్పకుండా మేలు కలగజేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుని ప్రార్థన చేస్తూ ఉంటావో, మేలు కానికున్నటువంటి చీకట్లు మీ నుండి వెళ్ళిపోతాయి. ఆ చీకట్లు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మీ వద్దకు వస్తాడు, ఆయన మీకు తప్పకుండా మేలు కలగజేస్తాడు, అప్పుడు మీకు ప్రయోజనము కలుగుద్ది అని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎలా కలుగుద్ది చెప్పండి? ఎలా కలుగుద్ది? దేవుని యొక్క త్రోవలో నడుస్తూ నీవు దేవుని యొక్క సన్నిధిలో పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీకు ప్రయోజనము కలుగుద్దండి. వచ్చి వెళ్ళిపోతూ ఉంటే కలగదు. కానీ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకులు తెలియపరిచినప్పుడు వాక్యం ద్వారా మన పాపాలు ఒప్పుకొని, పాపాల్లో కూడా
ఒకటి బాల్యకాల పాపం, రెండవది యవనకాల పాపం, మూడవది వృద్ధాప్య పాపం, నాలుగవది ఒకవేళ నీవు దేవుని తెలుసుకున్నట్లయితే దేవుని తెలుసుకున్న తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసేసి నోటి మాటల చేత ఈ అవిధేయతంలో అవి ఒప్పుకున్నట్లయితే తప్పకుండా నీకు మేలు కలుగుద్ది. ఈ సమయంలో జాగ్రత్త గమనించండి. నీవు దేవుని యొక్క త్రోవలో నడుస్తూ పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడినట్లయితే నీ జీవితంలో దేవుడు ప్రయోజనం కలిగించి మేలు చేయని చెప్పేసి అని ఆయన చూస్తూ ఉన్నాడు. మూడో చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వ్యక్తిని గురించి మనం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచుండగా 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకున్న సమయంలో ఒక సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఆ మాటలు బోధిస్తున్న సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చేటువంటి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంది. ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు అంటండి? 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఒక దెయ్యం బట్టి ఆ స్త్రీని ఏం చేసింది? బలహీనపరిచింది. ఏం పచ్చింది? బలహీనపరిచింది. బలహీనరాలు అయిపోయింది. నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, తినలేకపోతుంది, త్రాగలేకపోతుంది, నవ్వలేకపోతుంది. అలాంటి స్త్రీ దేవుని యొక్క మందిరంలో ఉంది. యేసయ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని బోధిస్తుండగా ఈ స్త్రీ పశ్చాత్తాపం కలిగి కన్నీరు గార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఆ స్త్రీకి ఏం పట్టింది చెప్పండి? దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం ఏం చేసింది? బలహీనపరిచేసింది. తినే ఆహారం ఒంటికి పట్టనివ్వట్లేదు, త్రాగే పాలు ఒంటికి పట్టనివ్వట్లేదు. కాబట్టి ఏది ఒంటికి పట్టనివ్వటం వల్ల ఆ స్త్రీ బలహీనమైపోయి నడువంతా కూడా వంగిపోయిందంటండి. ఏం చెప్పండి? వంగిపోయింది. వంగిపోయిన స్థితి. ఏం చెప్పండి? వంగిపోయిన స్థితి, లేవలేని స్థితి, నిలబడిన స్థితిలో ఆ స్త్రీ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ స్త్రీ దాదాపుగా 18 సంవత్సరాల మట్టుంది. ఆ సమయంలో ఎందుకు ఆ రోజు యేసయ్య ఆ సమాజ మందిరములో, ఆ మందిరములో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, యేసయ్య వచ్చాడు అని చెప్పేసి ఆ వార్త వినగానే ఆమె కొడిలింది. ఆ రోజు యేసయ్య వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఏమే పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 18 సంవత్సరాలు. కాబట్టి బలహీనపరచు దెయ్యం. జాగ్రత్త గమనించాలి. నాలో దెయ్యాలు లేరు అని చెప్పేటువంటి వారు చాలామంది లేకపోలేదు. యేసయ్య ఉన్నటువంటి సమయంలోనే దెయ్యాలు ఒక స్త్రీని బలహీనపరిచినట్లుగా వాక్యము ద్వారా తేటగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి స్త్రీ నడవలేక, నడవని తొంగిపోయి, నిలవలేక, ఎటు వెళ్ళలేక ఆ స్థితిలో ఉండి, వంగిపోయినటువంటి స్థితిలో ఉండి దాదాపుగా 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 18 సంవత్సరాలు ఉండి ఆ స్త్రీ అదే స్థితిలో ఉంది. అదే స్థితిలో ఉంది. ఈరోజు అలాంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, అలాంటి ఆ దెయ్యములు నిన్ను ఆవరించి ఆ దెయ్యాల చేత నీవు
బలహీనమైపోయి ఎటువంటి బలహీనత చేత బాధపడుతున్నావో ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచినప్పుడు ఆమె పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఆమెను చూసి ఏమన్నాడు చూడండి, అక్కడ ఏమని పిలిచాడు? యేసు ఆమెను చూసి యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి ఆమె చూశాడు. నీవు దేవుని యొక్క త్రోవలో నడుస్తూ దేవుని యొక్క త్రోవలో ఉండి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే యేసయ్య అందరి వైపు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ స్త్రీ 18 సంవత్సరం నుండి బలహీనపరిచే దెయ్యం బట్టి బలహీనపడే సంగతి ఆయన చూసి ఆయన రమ్మని పిలిచాడు. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, నేను ప్రకటించేటువంటి నజరేయుడైన యేసు నిన్ను కూడా చూసి, ఆయన చూసే దేవుడు, ఆయన ఎవరినైనప్పుడు కూడా చూసే దేవుడు కాబట్టి ఆ చూసి ఆమెను పిలిచి ఎంత గొప్ప సత్యం అండి. ఆలోచించండి. ఈ వాక్యం ఏంటో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి చేత బలహీనమైపోయి కృంగిపోయి నడుమని తొంగిపోయి కాళ్ళు నొప్పుల చేత, నడుము నొప్పుల చేత, మోకాళ్ళ నొప్పుల చేత నువ్వు బాధపడుతున్నావేమో ఆలోచించు. నీవు దేవుని త్రోవలో ఉండి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే నా యేసయ్య ఆమెను చూసి ఆమెని పిలిచి అని చెప్పండి, పిలిచి దేవుడే పిలిచి ఏమన్నాడు చెప్పండి. అక్కడ ఆమెను చూసి ఆమెని రమ్మని, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. కాబట్టి అమ్మా, ఎవరు పిలుస్తారండి? బలహీనమైపోయింది, నడువంగిపోయింది, లేవని స్థితిలో ఉంది, మనిషి ఎండిపోయింది, క్షీణించిపోయింది. అలాంటి సమయాల్లో భర్తలు కూడా, బిడ్డలు కూడా, బంధువులు కూడా దూరం గుండి చూస్తారు, దూరం గుండి మాట్లాడుతూ ఉంటారు. బాగా ఉన్నప్పుడు అమ్మంటారు, బాబు అంటారు, ఆ బంధువులు కూడా సేవదిస్తారు. కానీ బలహీనమైనటువంటి వ్యక్తిని చూసినప్పుడు మనుషులందరూ కూడా ఏమవుతారు చెప్పండి? దూరం అయిపోతారు. అలాంటి ఆమెని యేసయ్య అన్నాడు, ఏమని చెప్పండి? అమ్మా అని చెప్పండి, అమ్మ. ఈరోజు ఈ వాక్యం ఏంటో నువ్వే స్థితిలో నాకు తెలియదు, కానీ నా యేసయ్య వద్దకు వచ్చి ఆయన త్రోవలు నడుస్తూ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయన కూడా నిన్ను అమ్మా అని పిలిచి ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయనకు ప్రయోజనము కలగజేసే దేవుడు, ఆయనకు మేలు కలగజేసే దేవుడు. మా యొక్క సంఘములో కూడా ఒక దినమందు ఆదివారం ప్రార్థన అయిపోయింది. సంఘస్థులు మేమందరం కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం. సాయంకాలం 4 అయ్యింది. ఒక కారు మా చర్చి దగ్గరికి వచ్చింది. మేమందరం మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడుకుంటుండగా కారు వచ్చింది. ఆ కారులో నుండి అలాగే బలహీనం అయిపోయి నడవంతా వంగిపోయి లేవలేని స్థితిలో, త్రాగలేని స్థితిలో, తినలేని స్థితిలో ఆ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చర్చిలో పడుకోబెట్టారు. మేము ఇంటి దగ్గరుండి సంఘ పెద్దలు, సంఘస్థులు అందరం కలిసి మాట్లాడుకుంటా ఉన్నాం. కారు ఆగుని చెప్పేసి అని ఒక ఆయన వెళ్ళి చూస్తే ఆమెని తన యొక్క కుమార్తె, వాళ్ళ భర్త గారు, ఆ పిల్లవాడు కాళ్ళు చేతులు పట్టుకుని ఆమెని తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టారు, చర్చిలో పెట్టారు. చూస్తే మేమందరం చూసాం. చూస్తే కాళ్ళు సన్నగా ఉన్నాయి, చేతులు సన్నగా ఉన్నాయి, కడుపు మటుకి తెత్తుంది, కళ్ళు లోతుకు పోయినాయి, మనిషి మాట్లాడకపోతుంది, ఆయాసంతో ఉంది.
అప్పుడు ఆ సంఘస్థులు, సంఘ పెద్దలు వాళ్ళందరూ చూసి ఆమె గుడిలో గనక చనిపోయినట్లయితే గుడికి ఎవరో రారు, అయ్యగారు ఆమెను పంపించేయండి అని చెప్పేసి అని చెప్పారు. మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే వాళ్ళ అమ్మాయి గారు అడిగాము. అయితే ఆ మంది, అయ్యా ఈ ఊరు మాకు తెలియదు, మీరు మాకు తెలియదు, మా అమ్మగారికి భయంకరటువంటి బలహీనమైన స్థితుల్లో గుంటూరు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేసిన తర్వాత క్యాన్సర్ అని తెలియపరిచినప్పుడు వాళ్ళు కుట్లు కూడా వేయకుండా అలాగే ఉంచినప్పుడు మా అమ్మకి దేవుడు అంటే తెలియదు, నువ్వేదరా ఇస్సాకాయిగా చర్చిలోకి వెళ్ళినట్లయితే బ్రతుకుతావు అనే మాట వినిపించిందంట. ఆ మాటను బట్టి మా అమ్మ స్నానం చేయించి మా బంధువులందరూ పిలిపించి తిరిగి వస్తానని చెప్పేసి అని మాట్లాడుకొని కారు కట్టుకొచ్చామయ్యా. దేవుడంటే మాకు తెలియదు, దేవుడు స్వరం అంటే మాకు తెలియదు, మా అమ్మకి అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి ఆమెకి ఎవరు మాకు తెలియదు, మీరెవరో మాకు తెలియదు, కాబట్టి దేవుడు మాట్లాడని చెప్పేసి అని ఆ మాటతో కారు కట్టుకొచ్చామయ్యా. మీరు తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్తాం, ఉంచమంటే ఉంచుతామని చెప్పేసి అని వాళ్ళ అమ్మాయి గారు చెప్పిందండి. సరే, ఆమె చూస్తే నిజంగా వాస్తవానికి అలాగే ఉంది. మా ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు. ఆ నైటు ఆయన రమ్మని చెప్పేస్తున్నాను. ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమెను చూశాడు. చూసి అన్నాడు, ఏమి ఎక్కడైతే యూరిన్ పోసొద్దో ఆ యూరిన్ పోసిన చోట మీరు వెళ్ళినా కానీ మీరు పోసుకున్నా కానీ ఆమెకున్న వ్యాధి వస్తుంది, ఆమె 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు అని ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి మందులు ఇచ్చేసి నాకు డబ్బులు వద్దని చెప్పేసి అని వెళ్ళిపోవటం జరిగిందండి. డాక్టర్ గారు ఏమో అలా అన్నారు, సంఘస్థులు ఇలా అన్నారు, వాళ్ళ అమ్మాయి అలా అంది. ఏం చెయ్యాలి? ఎవరో మాట వినాలి? ఆలోచించండి. ఇప్పుడు ఎవరో ఏ త్రోవలోకి వచ్చారు? దేవుని యొక్క త్రోవలోకి వచ్చారు. దీనిలోకి వచ్చారు జాగ్రత్తగా, దేవుని యొక్క త్రోవలోకి వచ్చారు. ఇది మా యొక్క చర్చిలో జరిగిన విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని యొక్క త్రోవలో నడిచినటువంటి వారికి ప్రయోజనము ఉంది, మేలు ఉంది. అయితే ఆ రాత్రి వేళ సంఘస్థులు మేమందరం కలిసి ఆ డాక్టర్గా చెప్పిన మాట కూడా సంఘ పెద్దలని, అయ్యగారు మీరు మా మాట వినండి, చర్చికి మూతపడద్ది, ఎవరు రారు, పంపించేయండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా నన్ను గలిబిలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి అయితే ఏడుస్తూ, అయ్యా దేవుని స్వరం అంటే మాకు తెలియదు, దేవుడంటే మాకు తెలియదు, ఆ మరణపేక్షలో ఆపరేషన్ చేసి కుట్లు కూడా వేయకుండా ఉన్న స్థితిలో మా అమ్మగారికి ఏదరా ఇస్సాయి గారి చర్చిలోకి వెళ్ళినట్లయితే నువ్వు బ్రతుకుతావు అనే మాట వినిపించింది. దానికే తీసుకొచ్చాం. మీరు తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోతా, ఉంచమంటే ఉంచుతాను. కాబట్టి మీ విశ్వాసులందరూ కూడా తీసుకెళ్ళిపోమన్నారు కాబట్టి మీరు ఏది చెబితే అది చేస్తానంది. అప్పుడు నేను, దేవుడు చెప్పాడు ఇది దేవుని యొక్క త్రోవ అని నేను నా ప్రార్థన గదిలోకి వెళ్ళి, ప్రభువా నీవు వాళ్ళతో మాట్లాడావు, ఇక్కడికి వెళ్ళమని చెప్పేసి అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. సంఘస్థులందరూ కలిసి పంపించేయమని చెప్పి అన్నారు. నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని నేను దేవుని దగ్గరే విచారణ చేశానండి. కాబట్టి ఏ విషయమైనప్పుడు కూడా, ఎలాంటి కేసు వచ్చినప్పుడు కూడా, ఎలాంటి వ్యాధిగ్రస్తు వచ్చినప్పుడు కూడా నేను మొదట నా ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రభుని అడుగుతాను. ప్రభు ఉంచమంటే ఉంచుతాను, ప్రభు పంపించమంటే పంపించేస్తా. అది నా యొక్క ఆత్మీయ తండ్రి నేర్పిన భక్తి యొక్క అనుభవంలో మొదటి అనుభవం అండి. ఆ సమయంలో దేవుని దగ్గర విశ్రాంతి చేసినప్పుడు దేవుడు అన్నాడు, నేనే పంపించాను, నేనే బాగు చేస్తాను, నేనే మహిమతో
కార్యం చేస్తాను. కానీ కొన్ని చరిత్రలు చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఆ చరిత్రలు చెప్పాడు. ఆ చరిత్రలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ భర్త గారిని, వారి పిల్లల్ని పిలిచి, అమ్మా మరి మీ అమ్మ ప్రార్థన చేయని స్థితిలో ఉంది, ప్రార్థన చేసే స్థితిలో లేదు. కాబట్టి ఈ యొక్క స్వస్థత కలగాలంటే మీరు పాపాలు ఒప్పుకోవాలి. రెండవది, మీ అమ్మ వెళ్ళలేదు కాబట్టి ఆమె ఎవరినైతే చెప్పొద్దో పోట్లాడినటువంటి వారిని కానీ, తగాదాడినటువంటి వారు కానీ, ఆమె యొక్క ఏ స్థితిలో ఎవరినైనా ఒకళ్ళ పాపం చేసినట్లయితే వాళ్ళకు కూడా ఇక్కడ తీసుకొచ్చి క్షమాపణ అడిగించాలి. మూడవది, ఆమె ఎవరి దగ్గరైనా అప్పుగా కానీ లేదా ఎవరి దగ్గరైనా పాప సంబంధమైనటువంటి డబ్బులు కానీ తీసుకున్నట్లయితే ఆమెను అడిగి ఆ డబ్బులు కూడా కట్టాలి. ఎన్ని విషయాలు తెలియపరిచాను చెప్పండి, మీరు వినేటువంటి వాళ్ళు చెప్పండి. 3 విషయాలు తెలియపరిచాను. ఒకటి, పాపాలు ఒప్పుకోవాలి. రెండవది, క్షమాపణ అడగాలి. మూడవది, అక్రమాలు కట్టుకోవాలి. అలాగ కట్టుకున్నట్లయితే ప్రభువు నాకు తెలియపరిచాడు, నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగ చేసినట్లయితే మీ అమ్మకి దేవుడి కార్యాన్ని చేస్తాను అని ప్రభువు నాతో మాట్లాడామని చెప్పేసి అన్నాను. అంటే వాళ్ళ అమ్మాయి ఏమండి, వాళ్ళ భర్త గారు చాలా అమాయకుడండి, పాపం ఏమీ తెలియదు. అయినప్పుడు కూడా ఆ భర్త, ఆ కుమార్తె, అయ్యగారు దేవుడు మీకు చెప్పారు కాబట్టి, దేవుడు మమ్మక్కతో కూడా మాట్లాడారు కాబట్టి మీరు ఏది చెబితే అది చేస్తామని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు. చెప్పి ఆ క్షమాపణ కోసం ఆమె వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు చర్చి దగ్గర తీసుకొచ్చారు. అనేక ఊర్లు వెళ్ళి ఆ ఊరిలో తీసుకొచ్చారు, క్షమాపణ అడిగిచ్చాను. వాళ్ళు నమ్మని అడిగారు, ఎవరికేమైనా డబ్బులు ఇవ్వాలా, ఎవరికైనా వస్తువులు ఇవ్వాలా, చెప్పమ్మా మేము చేస్తామని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మగారు చెప్పింది. చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి లేకపోతే వాళ్ళ అమ్మాయి మెడలో ఉన్నటువంటి తాడు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ తల్లిగారు ఏదైతే తెలియపరిచిందో ఆ అక్రమాలన్నీ కట్టుకుంది. ఆ ఊరు మా ఊరు కాదండి, తిరుమల దగ్గర ఏ కొండూరు నుండి ఏదో ఒక గ్రామంలో మా చర్చిలోకి వచ్చిన విషయాన్ని నేను సాక్ష్యం తెలియజేస్తున్నాను. కాబట్టి ఆమె కుమార్తె, నా తల్లి బ్రతకాలి, బలహీనమైపోయింది, మనస్థితిలో ఉంది, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేస్తామయ్యా అని చూచాయితూ, మా సొంతం కాదండి, బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని దేవుడు తెలియజేశాడు. ఆ విషయాల్ని వాళ్ళు తెలియపరిచినప్పుడు ఆమె భర్త, రెండవది ఆమె కుమార్తె చెప్పినట్లుగా చేశారు. ఏకాంత ప్రార్థనలు తీసుకెళ్ళాం. ఈమె తీసుకెళ్ళలేదండి, ఏమో గుళ్ళోనే ఉంచాం. ఏమో లేవలేదు, నడవలేదు, ఏ పని చేయలేదు. ఇంత కొంచెం ఒక 2 ఇడ్లీ అంత అన్నం తినేది, కొంచెం తాగేది. కాబట్టి ఆ యొక్క కడుపు చూసినట్లయితే భయంకరంగా ఉండేదండి. అలాంటి స్థితిలో ఆమె చూసినప్పుడు అందరూ కూడా భయంకరటువంటి భయముతో దగ్గరికి వస్తా కూడా జడిశారండి. అప్పుడు మా సంఘస్థులు కొంతమంది, మా పాస్టర్మ గారు, నేను, వాళ్ళ భర్త గారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి అందరం కలిసి వెళ్ళి ఏకాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అవన్నీ సరిచేపించిన తర్వాత దేవుడు అన్నాడు, 1 వారం రోజులు తీర్మానాలు పెట్టి ఎవరితో మాట్లాడకుండా, ఎవరు వచ్చినప్పుడు కూడా పలకరించకుండా మీరు ప్రార్థన చేయించు, నువ్వు కూడా ప్రార్థనలో ఉండని. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె బాగుపడటానికి దేవుడు నన్ను అన్నాడు, 5,000 రూపాయలు కట్టు అని చెప్పేసి అన్నాడు. దేవునికి ఆ సమయంలో నా దగ్గర లేవు. ఒక వ్యక్తి కొత్తగా వస్తున్నాడు. ఆ వ్యక్తి ఆమె చూశాడు, అయ్యగారు ఏం బ్రతుకుద్దా,
ఏం తిరిగి వెళ్ళొద్దా? ఏంటి ఇట్లా ఉంది? కొత్తగా వస్తున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఆమె చూసినప్పుడు ఏం బ్రతుకుద్దా? ఏంటి అయ్యారు ఎట్లా ఉంది? ఎలా ఉంచారు? ఈ రూపం ఏంటి? ఈ పరిస్థితిని చెప్పేసి ఆ యవనస్తుడు చాలా కంగుపడి నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు అన్నానయ్యా, దేవుడు నాకు ఇలా చెప్పాడు, 5,000 రూపాయలు కట్టాలని చెప్పేసి అన్నాడు దేవుడు. నా దగ్గర లేవు, ఆ బ్రతుకుద్ది, ఈ 5,000 కడితే అని చెప్పేసి నేను చెప్పాను. ఆయన అన్నాడు, డబ్బులు కడితే బ్రతకవేంటి అయ్య గారు అన్నాడు. అది మీకు తెలియదు, తర్వాత చెబుతాను. కాబట్టి ఒక వ్యక్తి బాగుపడటానికి, ఒక వ్యక్తి రక్షణకి వెళ్తానికి దేవాదేవుడే శిలువలో మరణాన్ని వెల చెల్లించాడు. ఆ వెలే నన్ను కట్టమన్నాడయ్యా, నా దగ్గర ఇప్పుడు లేవు అని అంటే ఆమె బ్రతకాలి, బ్రతుకుద్దు అన్నారు. నేను ఇస్తాను 5,000 అని ఆయన అప్పటికప్పుడే 5,000 నాకు ఇవ్వటం జరిగిందండి. ఆ 5,000 నేను నా యొక్క సంద డబ్బాలు వేసి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ వారం అంతా కూడా వాళ్ళ కుమార్తె పాపాలు ఒప్పుకుంటుంది, ఆమె పాపాలు ఒప్పుకుంటుంది, తల్లి పాపాలు ఒప్పుకుంటూ ఉంది, తండ్రి పాపాలు ఒప్పుకుంటుంది. తండ్రి అమాయకుడు ఆ తోటలో తీసుకెళ్తే, ఇదిగో నాగేశ్వరరావు గారు ఈ విధంగా ప్రార్థన చేయండి, ఈ విధంగా ఉంటే ఆయన కూడా వంటకి వెళ్ళిపోయి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. అలాగూ ప్రార్థన చేస్తున్న సమయంలో వాక్యాన్ని బట్టి దేవుని యొక్క త్రోవలో దేవుడు చెప్పినట్లుగా నడిచినటువంటి వారికి ఏం జరుగుద్దన్నాను? ప్రయోజనము కలుగుద్ది. అలాగే వారి కుమార్తె, వారి తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సేవకులు చెప్పినటువంటి ఆ దేవుని యొక్క త్రోవలో అన్నీ సరి చేసుకుని ఆ వారం దినాలు వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి తీర్మానంలో ఉండి ప్రార్థన చేశారు. మేము కూడా మా భార్యాభర్తలు ఆ డబ్బులు కట్టుకుని మేము కూడా, ఎందుకంటే ఆ కేసును చూసినప్పుడు, ఆ వ్యాధిగ్రస్తులను చూసినప్పుడు అందరికీ భయం వచ్చిందండి. ఆ సమయంలో సంఘస్థులు కూడా ప్రార్థన చేస్తాక ఎవరు రాలేదు. ఆమె అలా ఉంది, అలాంటి స్థితిలో ఉంది. ఆ కేసు బాగుపడటానికి, ఆ మనిషి బాగుపడటానికి 5,000 కట్టి దేవునికి మా భార్య భర్తను కూడా ఉపవాసం అండి. ప్రభువా, నువ్వు చెప్పావు కాబట్టి నీకు మహిమ రావాలి. ఎటువంటి ఆమె చనిపోయినట్లయితే ఈ ప్రాంతంలో నీ నామానికి అవమానం, కాబట్టి ప్రభువును తప్పకుండా బ్రతికించాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే 5వ రోజు అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కల్లోనంట ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టు కనిపిస్తూ ఉందంట. ఆ చెట్టు మీద కోతుల్లాగా, అలాగే నక్కల్లాగా, అలాగే పిచ్చోళ్ళు ఉంటారు చూసా, బట్టలు లేక వేసుకొని ఆ పిచ్చోళ్ళలాగా ఉండి మేమందరం ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. అందరూ ప్రార్థన చేస్తుండగా ఆమె కూడా ఆ పడుకుని మనసులో తప్పులు ఒప్పుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండి, ఆ ప్రార్థన చేసే సమయంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి అవన్నీ కూడా ఒకేసారి ఆ మీద పన్నెట్లు కనిపించిందంట. ఒకేసారి మా యేసయ్యా అని కేకేసింది. కేకేయంగానే ఆ పడబోతున్నటువంటి ఆ శక్తులన్నీ, ఆ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తులన్నీ, పడబోతున్న శక్తులన్నీ ఒకేసారి గుంపుగా ఆమె దగ్గరుండి, మా గేట్లో నుండి ఆ తారు రోడ్డు ఉన్న దగ్గరలో ఆ తారు రోడ్డు పరిగెత్తం చూసిందంట అండి. అది దేవుడు ఇచ్చినటువంటి దర్శనం అండి. అప్పుడు ఆమె కేకేసినప్పుడు అందరం లేచి ఏం జరిగిందామంటే ఆమె చెప్పిందయ్యా, కలెక్ట్ వచ్చిందని చెప్పేసి అంది. గమనించండి, నేను ముందుగా మీకు చెప్పాను, దేవుని త్రోవలో నడుస్తూ ఏం ఒప్పుకోవాలన్నాను? ఇన్నవా చెప్పాలి. ఏం ఒప్పుకోవాలి? పాపాలు చెప్పించి దెయ్యాలు, అపిత్రాత్మలు. ఆ అపిత్రాత్మలు ఆమెను చంపేయాలని చెప్పేసి అని దొగుతూ ఉన్నప్పుడు, ఆమె పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుడు వాటినన్నిటినీ బయటికి వెళ్ళగొట్టాడు.
బయటికి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తున్నాం, అందరం కలిసి ప్రార్థన చేస్తుండగా అది మీకు చెప్పే కదా 8 రోజులు అని చెప్పేసి అని 8వ రోజు వాళ్ళ భర్త గారు ఉన్నారు, పిల్లలుంది, మేమున్నాం, ఇంకొంతమంది సంఘస్థులు ఉన్నారు, అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తుండగా ఒక పెద్ద హాస్పిటల్ లాగా ఉందంటండి. అక్కడ 2 డాక్టర్లు ఉన్నారంట. ఆ 2 డాక్టర్లు తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆమెను మంచం మీద బ్లడ్ మీద పడుకోబెడతారు కదా, ఆ విధంగా బ్లడ్ మీద పడుకోబెట్టి, అమ్మా ఈమెను ఏ విధంగా మాట్లాడాడు, ఈ బలహీనమైపోయినటువంటి స్త్రీని ఏ విధంగా మాట్లాడాడు, అమ్మా అని పిలిచాడు. అట్లాగే ఆమెను కూడా అమ్మా అని పిలిచి ఆ యొక్క డాక్టర్ ఇద్దరు కలిసి ఆపరేషన్ చేసి, ఆ ఆపరేషన్లో అంత భయంకరటువంటి ఉన్నటువంటి ఒక గుడ్డలా ఉన్నటువంటి దాన్ని తీసి, ఇదేనమ్మా నిన్ను ఈ విధంగా బలహీనపరిచేసింది, నిన్ను ఈ విధంగా రోగం చేసింది అని ఆ లోపలటువంటి ఆ వస్త్రం ఉన్నటువంటి దాన్ని తీసేసి, అమ్మా ఇక నుండి నీవు దేవుని సేవకుల దగ్గర పరిశీలన చేస్తూ ప్రార్థన చేసుకున్నట్లయితే నిన్ను బహుగా క్షేమంగా ఉంటామని చెప్పేసి అని ఆ డాక్టర్లు ఇద్దరు చెప్పారంటండి. ఎప్పుడైతే అలా చేశారో అంతెత్తుకున్న కడుపంతా కూడా మామూలుగా సన్నబడిపోయింది. వెంటనే ఒక మెళుకు వచ్చింది, చెప్పింది, అయ్యా నాకు కళ ఇలా వచ్చింది, ఈ విధంగా మాట్లాడారు అని చెప్పింది. కళ చెప్పేదానికంటే క్లియర్గా మేము చూసామండి. కాళ్ళు సన్నగా ఉండి, చేతులు సన్నగా ఉండి, తల సన్నగా ఉంది, కళ్ళు లోతుకుపోయినాయి, కడుపు అయితే మటుకి ఎంత ఎత్తుందండి. దాన్ని ఏమని వివరించాలకు అర్థం కావట్లేదు. కుండ అంటే సరిపోద్ది అన్నమాట, అలా ఉంది ఆ కడుపు. అలాంటిది నా యేసయ్య ఆ వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు దేవుడే పరమాపరేషణ చేశాడు. పరమాపరేషణ చేసినప్పుడు వెంటనే కడుపు మామూలుదైపోయింది. వెంటనే మా పాస్టర్ గారు నన్ను, నువ్వు ఆమెకి బాగా అన్నం కలిపెట్టు, నీ మంచిలు అని చెప్పాడంటే, అంతకుముందు ఒక 2 ఇడ్లీ అంత అన్నం తిన్నటువంటి ఆ అమ్మాయి, ఆ స్త్రీ, ఆ తర్వాత కొంచెం కూడా మంచిలు తన స్త్రీ, అలాంటి ఆమె కడుపు నిండా అన్నం తిని లోటాడు మంచిలు తాగింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ తదుపరి దేవుని యొక్క వాక్యను బట్టి వంగిపోయి నడవలేక, కూర్చోలేక, నిలబడలేక ఉన్న స్త్రీని ఏ విధంగా అయితే యేసయ్య అమ్మా అని పిలిచి ఏ విధంగా స్వస్థపరిచాడో, మా మందిరంలో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాన్ని చేశాడు. ఆ తదుపరి ఆమె కొన్ని దినాల ప్రార్థనలు పెట్టి దేవుడు రక్షించిన తర్వాత బాప్తిసం ఇచ్చి, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత కారులో వచ్చినటువంటి వ్యక్తి ఆమె దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు బాగు చేసిన తర్వాత పొంగుపెట్టు పట్టుకొని, తెల్లటి చీర కట్టుకొని ఏ డాక్టర్ దగ్గర పంపించనో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాకు ఇంజక్షన్ చేశారు, మందులు ఇచ్చారు, ఇగోండి మీ డబ్బులు అని చెప్పేసి అని ఇవ్వటానికి వెళ్ళిందంటండి. ఎల్లప్పుడూ ఆయన బిత్తరబోయి, ఎవరు అమ్మా నువ్వు అని అడిగాడంటండి. అయ్యా ఇస్సాక్ అయ్యగారు చర్చిలో నేను పడుకున్నప్పుడు అయ్యగారు వినిపిస్తే నువ్వు వచ్చి ఇంజక్షన్ చేసావు, మందులు ఇచ్చావు, అప్పుడు డబ్బులు ఇచ్చే శక్తి నాకు లేదు. అవునయ్యా నేను అన్నంట. ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, ఆ డాక్టర్ గారు గొప్పగా సంతోషించి, అమ్మా నీ డబ్బులు నాకు వద్దు, దేవుడు ఇంత గొప్పోడా, ఆయన ఇంత శక్తి ఉందా అని ఆశ్చర్యపోయి చాలా సంతోషంగా ఉందామని చెప్పేసి అని ఆయనే మళ్ళా ఆమెకు వెళ్ళటానికి 100 రూపాయలు ఇచ్చాడండి. ప్రియమైనటువంటి ఇంటున్నటువంటి దేవుని సంగమా,
దేవుని బిడ్డలారా గమనించండి, ఆ విధంగా దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఆ సమయంలో మా ఆత్మీయ తండ్రిని ఆ స్తుతికోటను పిలిచినప్పుడు, ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు చాలా సంతోషించారండి. దేవుని యొక్క వాక్యములో నువ్వెవరైనప్పుడు కూడా దేవుని యొక్క త్రోవలు నడిచినట్లయితే, పాపాలు ఒప్పుకున్నట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే, నడవలేని స్థితిలో, కూర్చోని స్థితిలో, తినలేని స్థితిలో, భయంకరటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి ఆయన అంటున్నాడు, నేను నడిపిస్తాను, నా త్రోవలో గనక మీరు నడిచినట్లయితే మీకు ప్రయోజనం ఉంది, మేలుందన్నాడు. అలాగే ఆ క్యాన్సర్ నుండి, ఆ భయంకరటువంటి రోగం నుండి ఆమెని బాగు చేశాడు. ఈ స్క్రీన్ మీద ఆ విషయాలు మీకు చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఒక్కసారి మీరు గమనించండి. ఆ సందర్భంలో మేమంతా కూడా తోటలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మాయి మీదకి దేవుని యొక్క ప్రవచనాత్మ వచ్చి మాట్లాడేటువంటి దృశ్యాలు, ఎందుకనగా ఆ సమయంలో బాగుపడింది. వాక్యంలో గనక ఏ విధంగా నడువంతా వంగిపోయి నావలే స్థితిలో స్త్రీతో ఏ విధంగా మాట్లాడారో, దేవుడు అని తెలియటువంటి ఆమెతో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడి స్వస్థపరిచేటువంటి సందర్భంలో ఆ సమయమైనటువంటి ఆ విషయాన్ని తెలియజేస్తాను. చూడండి, ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఆ చేతుల్లో పట్టుకున్నటువంటి ఆమె వాళ్ళ కుమార్తె ఆ బాగుపడేటువంటి సమయంలో సందర్భంలో ఉన్నటువంటి మా సంఘస్థులందరూ కూడా ఆ సమయంలో సంతోషంగా ఆ తోట నుండి వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క త్రోవలో గనక నువ్వు నడగనట్లయితే, నువ్వే స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా నీకు ప్రయోజనం కలగజేస్తాడు, నీకు మేలు కలగజేస్తాడు. నువ్వు మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన బాగు చేస్తాడు. దేవుడు మా సంఘం పట్ల, మా పట్ల అలాంటి గొప్ప కార్యాలు చేశాడు, మీ పట్ల కూడా చేస్తాడు. ఆయన చేయాలంటే ఆయన త్రోవలో నువ్వు నడుస్తున్నావా? ఆయన ఆజ్ఞల్ని నువ్వు పాటిస్తున్నావా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన చెప్పిన మాట ప్రకారంగా నీ పాపాలు ఒప్పుకొని, నువ్వు క్షమాపణ ఒప్పుకొని, ఆ తర్వాత నీ అక్రమాలు కట్టుకుని నువ్వు నడిచినట్లయితే ఆమెను ఏ విధంగా బాగు చేశాడో దేవుడు మిమ్మల్ని అందరూ కూడా, ఇంటున్నటువంటి అందరూ కూడా ఆయన బాగు చేయనటువంటి శక్తి గలవాడు. కృపగలిగిన మా దేవా, నీ పాదాల చెంత ప్రార్థించినప్పుడు